నమస్కారం అండి. మంచి టాపిక్ ఇవాళ చెప్పుకుందామండి ఒకటి. చూడండి ఇప్పుడు కాలంలో అసలు టైం మెయింటైన్ చేయకపోవటము, జంక్ ఫుడ్ తినటము, రాత్రి వర్క్ చేసొచ్చి పగలు పడుకోవటము, అట్లా టైం ప్రకారం నిద్ర అవకాశం ఉన్నోళ్ళు కూడా వీడియోలు చూడటము, టీవీలు చూడటము, సెల్స్ సరిగ్గా పడుకోకపోవటము, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఇంట్లో ఫుడ్కి ఎవరు ఇష్టపడట్లేదు కదండి. ఇట్లా చేయటం వల్ల మళ్ళీ ఎక్సర్సైజులు ఇట్లాంటివన్నీ కూడా లేవండి. దీనివల్ల చూడండి అందరికీ ఆరోగ్యం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అసలు ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తారో, ఎప్పుడు అస్తమిస్తారో కూడా చాలామందికి తెలిసే స్థితిలో కూడా లేదండి. పూర్వకాలంలో చూడండి, ఉదయమే లేసేవారు, చక్కగా పడుకుండేవారు, 9 o'clock కల్లా పడుకుండేవారు. పొద్దుకంగానే తినేసేవాళ్ళు, చక్కగా ఇంట్లో ఫుడ్, వ్యాయామం చేసుకునేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు. ఇట్లా చేయటం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అప్పుడు వాళ్ళకి అసలు లేవండి. చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితం గడిపేవారు. దీనికి ఏం లేదండి, చిన్న మనం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇప్పుడు చిన్నవి చేసుకుంటూ మనం కాపాడుకోవచ్చండి. పంచభూతాలు ఎప్పుడు బ్యాలెన్స్లో బయట పంచభూతాలనే మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదండి. దానికి చూడండి ప్రతీక ఇది. ఇక్కడ చూడండి, ఇది అగ్నితత్వం అండి, ఇది వాయుతత్వము, ఇది ఆకాశతత్వం అండి, ఇది భూమితత్వము, ఇది జలతత్వం అండి. ఈ 5 తత్వాలండి. ఈ పంచభూతాలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలండి. ఇందులో అగ్ని ఎక్కువైనా తక్కువైనా, వాయువు ఎక్కువైనా తక్కువైనా, జలం ఎక్కువైనా తక్కువైనా, అండ్ భూమి నీరు ఏది ఎక్కువ తక్కువైనా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలండి. సింపుల్ అండి. అవి బ్యాలెన్స్గా ఉండాలంటే ఏం లేదండి, సింపుల్ అండి. మన చేతి చూడండి, ఈ చేతులు ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా చూడండి, ఇట్లా అనుకోవాలంటే ఒక 20 minutes 20 seconds ఇట్లా అనుకోండి. ఇట్లా లేదంటే ఒక 50 సార్లు ఇట్లా అనుకోండి. ఇట్లా మీ ఇష్టం అండి. ఇట్లా చక్కగా ఇట్లా అనుకుంటూ ఉండాలండి. ఉదయం సాయంత్రము చక్కగా ఇట్లా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అండి చూడండి, ఇట్లా కూడా చేసుకోండి. ఒక 50 సార్లు ఇట్లా అనుకోండి. పొద్దున ఈ టిప్స్లలో ఎనర్జీ బాగుంటుందండి. మళ్ళీ చూడండి, ఇట్లా పెట్టుకొని చేతులు ఇట్లా పెట్టుకోండి, 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకోండి. చూడండి, ఇట్లా అండి. ఒక 50 సార్లు 25 సార్లు ఫస్ట్ అనుకోండి, తర్వాత ఇట్లా పెంచుకోండి. ఇట్లా చేసుకుంటారని తర్వాత క్లాప్స్ అండి. ఇట్లా క్లాప్స్ కొట్టుకోవాలండి. ఇట్లా చూడండి, క్లాప్స్ కూడా 1 minute కొట్టుకోండి, 2 minutes కొట్టుకున్నా మంచిదండి. క్లాప్స్ ఎంత కొట్టుకుంటే మనం అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటామండి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిపోయింది కదండి. చక్కగా కాలేజ్ కూర్చున్నప్పుడల్లా టీవీ చూస్తున్నప్పుడు ఇట్లా క్లాప్స్ చక్కగా కొట్టుకోవచ్చండి. ఇట్లా చేసుకుంటూ ఉండాలండి. ఇంకా మనకు చూడండి, ఈ ఏళ్లలో టిప్స్లలో ఎనర్జీ ఉంటుంది కదండి. ఈ ఏళ్ళు మనకి చూడండి, గోర్లు ఇదంతా కలిపి ఇట్లా పంటి కింద పెట్టుకొని ఒక 9 సార్లు ఈ 5 వేళ్ళు అండి, 9 సార్లు ప్రెస్ చేసుకోవాలండి. పంటి కింద పెట్టుకొని గట్టిగా చూడండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చూడండి, కుదిరినప్పుడల్లా పొద్దున సాయంత్రము మధ్యాహ్నం కూడా కుదిరితే చక్కగా ఇట్లా చేసుకుని టీవీ చూసుకుంటున్నప్పుడు, ఖాళీ టైం కుదిరినప్పుడు ఇట్లా చేసుకుంటూ కూర్చోవచ్చండి. మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం చక్కగా చేంజ్ చేసుకోవాలండి. ఇన్ టైంకి పడుకోవటం నేర్చుకోవాలి. 7 గంటకల్లా ఫుడ్ తినేసేయాలండి. ఎక్కువ అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలండి. వాకింగ్ ఒక అరగంట టైం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూగా వాకింగ్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎంత చేయలేకపోయినా కానీ ఒక పావుగంట ముందు నడిచేసి ఇంకో పావుగంట తర్వాత నడవటము, డైలీ ఒక అరగంట మాత్రం కంపల్సరీ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ శరీరంలో ప్రతి పార్ట్ యాక్టివేట్ అవుతాయండి. మనం చాలా యాక్టివ్గా ఉంటాం వాకింగ్ చేయటం వల్ల. మనకు బద్ధకం అండి. ఫస్ట్ వాకింగ్ చేయటం ఎవరికి అంత ఇష్టం ఉండదు. అబ్బాయి ఏం చేద్దాంలే, రేపు చేద్దాం అనుకుంటాము. కొంచెం నడవటం బిగిన పెడితే మళ్ళీ నార్మల్ అయిపోతామండి, బాగా చేస్తామండి. అస్సలు మానకూడదండి వాకింగ్ ఒకటి. టైంకి నిద్రపోవాలండి. రాత్రి ఇన్ టైంకి నిద్రపోయి పొద్దున్నే లేవాలండి. సూర్యోదయానికి ముందే కొంచెం ముందన్నా లేచి సూర్యుడికి దండం పెట్టుకొని చక్కగా మంచి హ్యాబిట్స్ ఇలా చేసుకోవాలండి.
ఇలా చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందండి. చిన్న చిన్న మార్పులండి. మన రాత్రి తొందరగా 10:00కల్లా పడుకోవటం నేర్చుకోవాలండి. ఎట్టి పరిస్థితులలో 10:00కల్లా పడుకోవాలండి. అరగంట ముందే సెల్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టేసుకొని పడుకొని 6:00 6:15 వరకనే లేసేసి చక్కగా సూర్యుడికి దండం పెట్టుకొని చక్కగా మన కళ్ళు కూడా బాగుంటాయండి. చక్కటి ఆరోగ్యం, మన ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి బాగా పెరుగుతాయండి. సూర్యుని దయ కూడా మనకు కలుగుతుందండి. ఈ విధంగా చేసుకుంటూ చక్కని ఆరోగ్యం మీ సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. విన్నందుకు ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.